My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన ఈ సమయంలో ఉన్న పాటన మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్తవు అయ్యా తండ్రి ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి. ఈ లోక ఆశవార్తల్లోకి వెళ్ళి ప్రభా నాయన 16 అంశముగా ప్రభా నాయన మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని ఆయత్తపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు దేవాదేవుడు మనకి ఇస్తున్న వాక్యాంశం అండి, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నామండి. 2 భాగాలుగా ఉన్నాయి. ఆ 2 భాగాల్ని మనం ధ్యానించబోతున్నాం. చదువుదామండి. ముందు ఆ దినమందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులని పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబును, జెల్లెతో అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకు యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరి, సిదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చి బహు సమాజము అపవిత్రాత్మల చేత బంధింపబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయన నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నిన్న మనం క్లుప్తంగా కొంచెం చదివి ఆపేసామండి. సో ఈ అధ్యాయములో మరి ఈ 12 మంది శిష్యులని పేరు పెట్టి పిలవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళని ఆల్రెడీ పిలిచి ఉన్నాడండి, కానీ క్లుప్తంగా ఇక్కడ ఈ లూకా గారు రాస్తున్నారు. అసలు ఈ లూకా గారు ఎవరంటే ఆయన ఒక వైద్యుడండి. లూకా సువార్తని ఆయన రాసి ఉన్నాడు. ఆయన కూడా ఒక శిష్యుడే అండి. సో ఆయనకి ప్రేరేపించిన దాన్ని బట్టి ఆయన మరి రాస్తున్న ఈ మాటల్లో మనం ధ్యానించబోతున్నాం. అయితే ఒకానొక దినమున యేసు ప్రభు వారంట మరి కొండ మీదకి ఎక్కి తన ఒంటరి సమయాన్ని, అంటే తన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ రాత్రంతా కూడా ప్రార్థన గడిపిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఏం చేశాడంట, తన శిష్యులను పిలిచి, ఎవరిని పిలిచాడండి? శిష్యులని. ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాడు, ఒక్కొక్కరిని పిలుస్తా ఉన్నాడు, ఎన్నుకుంటున్నాడు. మరి మనము ఆల్రెడీ 4 గురించి రాయబడింది మొదటిగా ఇదే సువార్తలో, తర్వాత మత్తయి గురించి రాయబడింది, అలాగే మిగతా సువార్తలో మిగతా వాళ్ళని ఎలా పిలిచాడు అనేది రాయబడతా ఉంటుంది. ఫిలిప్పుని ఎక్కడి నుండి పిలిచాడు, బర్తలోమని ఎలా పిలిచాడు అనేది మనము చూస్తూ ఉంటామండి. అయితే అవన్నీ మనం ఇప్పుడు ధ్యానించలేదు. కానీ సో ఇక్కడ చూస్తే ఈ 12 మంది శిష్యులని ఏర్పరచంట. మొదటిగా పిలిచి ఉన్నాడు. అవును కదండి, మనము చదువుతూ ఉంటాము. ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని పిలుస్తాడు, పిలిచిన తర్వాత ఆయన జస్టిఫై చేసినాక శాంటిఫై చేస్తాడు, ఆ తర్వాత మహిమపరుస్తాడు అన్నట్టుగా. సో ఈ 12 మంది శిష్యులని ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన వారికి సపరేట్గా స్పెషల్గా తర్ఫీదు ఇవ్వాలని ముందుగా నిర్ణయించున్నాడు. కాబట్టి ఇంకా వీరిని ముందుగా పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు తెలుసా? వారికి అపోస్తలు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ యాక్చువల్ అంటే ఏమని అంటే వారికి అపోస్తలని పేరు పెడుతున్నాడంట. యాక్చువల్గా వాళ్ళెవరు? మొదటిగా శిష్యులండి. మీరు జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ఈ డినామినేషన్ వ్యవస్థని నేను సపోర్ట్ చేయనని కాదు, కానీ
మనల్ని దేవుడు ఏ రకంగా పిలుస్తున్నాడు, వాట్ ఈజ్ అవర్ కాలింగ్ అనేది, మనం ఏ పేరు పెట్టుకుంటున్నాము, ఏ పేరు ప్రకారంగా జీవిస్తున్నాము అనేది ప్రాముఖ్యమైనదండి. నిజమే, సంస్థలు కలిసి సేవకులకున్న తలాంతులను బట్టి, వారు చేస్తున్న పరిచర్యని బట్టి వారు ఖచ్చితంగా పేర్లు పెట్టొచ్చు, బిరుదులు ఇవ్వచ్చు, డాక్టరేట్లు చేయవచ్చు, చదివిన దాన్ని బట్టి, థియాలజీని బట్టి, వారికి ఉన్న పిహెచ్డీని బట్టి, లెట్ దెమ్ గెట్ డిగ్రీస్ వాట్ ఎవర్ దట్. బట్ ఇక్కడ ఎవరికి అపోస్తలులు అనే పేరు ఇస్తున్నాడు అనేది ఈరోజు మీరు ధ్యానించవలసిందిగా, మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఆఫ్ కోర్స్ నేను ధ్యానిస్తున్నాను, నాతో పాటుగా మీరు ధ్యానించండి. వీళ్ళెవరండి? మొదటిగా చూస్తే 5 నుండి 6 వరకు వాళ్ళు మొత్తం చదువు రాని జాలర్లుగా ఉన్నారు. కొంతమంది చదివే రాని వాళ్ళు ఉన్నారు. జాలర్లు అవునో కాదో కాదు. మాథ్యూ ఎవరు? ట్యాక్స్ కలెక్టరే ఉన్నాడు. సరే, అతనికి ఏమన్నా కొంచెం చదువు జ్ఞానం ఉండొచ్చు. మిగతా కొంతమంది కొంచెం విద్వాంసులు ఉన్నారు, అంటే ధర్మశాస్త్రాన్ని గురించి చదివిన వాళ్ళు, ధ్యానించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. 12 మంది ఉన్నారు. వాళ్ళ వయసు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, సేమ్ ఏజ్ అని ఎక్కడ రాయబడింది, వాళ్ళ వయసుని గురించి ఎక్కడ చెప్పబడట్లేదు. అయితే ఇక్కడ ఈ 12 మందిని పిలిచి ఏంటంటే వాళ్ళ చదువుని కాదు, వాళ్ళ జ్ఞానాన్ని కాదు, హల్లెలూయా, వారికి వచ్చిన వృత్తి నుండి కాదు, కానీ వాళ్ళని 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన పెడుతున్న పేరు ఏంటంటే అపోస్తలులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల్స్ అని పిలుస్తున్నారు. దట్స్ గ్రేట్ నేమ్. అది అవునండి, అవును, మనకి క్రిస్టియన్ డాక్ట్రిన్లో అది ఒక పెద్ద పేరుగా ఉంటుంది. అది ఇప్పుడు మనం ఏదో చదివితే, ఏదో సాధిస్తే, ఏదో డిగ్రీలు చేస్తే, ఎగ్జామ్స్ రాస్తే, పాస్ అయిపోతే, లేకపోతే ఏమేమో చేస్తే ఇచ్చే డిగ్రీ, దేవాది దేవుడు వాళ్ళని కేవలం పిలిచి వాళ్ళకు ఆ పేరు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి పిలుపు ముఖ్యమండి. మనం ఏ పేరుతో పిలువబడుతున్నామని కాదు, ఏ బిరుదు మనకున్నదని కాదు, కానీ మనల్ని దేవుడు ఎలా పిలిచాడు, ఏ పిలుపుతో పిలుస్తున్నాడు అనేది ప్రాముఖ్యమైనది. సో అపోస్తలులని వారికి పేరు పెట్టను అంట. ఆ తర్వాత వీరెవరనగా అనేది చూస్తే పేతురు, ఆంద్రేయ, యోహాను గారు, మరి యాకోబు గారు, మత్తయి గారు, తొలెమై, ఫిలిప్పు గారు, తర్వాత థోమా, యాకోబు అంట, ఇంకొక యాకోబు, తర్వాత సీమోన్ గారు, తర్వాత ఇంకొక సీమోన్ అండి, మరి 2 సీమోన్లు ఉంటారు, తర్వాత యూదా, అలాగే యూదా ఇస్కరియోతు. సో ఈ రకంగా 12 మందిని వాళ్ళని పేర్లు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే వీళ్ళందరి గురించి మనం ఒక్కొక్కరిని మనం ధ్యానం చేస్తే, పేతురుని ఎలా పిలిచాడు, అలాగే సీమోనుని ఎలా పిలిచాడు, అంటే పేతురు అయిన సీమోన్ ఇద్దరు ఒకటే అండి, సీమోన్ని ఎలా పిలిచాడు, తర్వాత జాన్ని ఎలా పిలిచాడు, ఆ తర్వాత ఆంద్రుని, యాకోబుని, వీళ్ళ నలుగురిని ఎలా పిలిచాడో మనం ఆల్రెడీ 5వ అధ్యాయంలో మనము ధ్యానించి ఉన్నాము. అయితే మత్తయిని ఎలా పిలిచాడో కూడా మనం ధ్యానించి ఉన్నాం. ఈ బర్తలేము, ఫిలిప్పులు ఎవరై ఉన్నారు అనేది చూస్తే వీరిద్దరు కూడా ఎక్కువ తోడుగా, అంటే జంటగా ఎప్పుడు ఉండేవారిగా ఉన్నారంట. వీళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్గా, అంటే కలిసి ఉండేవాళ్ళుగా ఉంటారు. సో ఈ బర్తలేముని ఎవరు తీసుకొచ్చారు అని చూస్తే ఫిలిప్పు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాము. అయితే చెట్టు కింద ఉన్న నతానియల్ అన్నట్టుగా మనము చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్టు కింద ఉన్న వ్యక్తినంట మరి ఇతన్ని మరి దేవుడు పిలిచినప్పుడు ఆయనని వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తోమా గారి గురించి మనకి తెలిసిందే. మరి తోమాని ఎలా పిలిచాడు దేవుడు, ఎలా ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు అనేది మనకి తెలియదు, కానీ తోమాని మరి దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకొక యాకోబు మరి తన్ని పిలిచి ఉన్నాడు. సీమోను తన్ని జిలోటాన్ని కూడా అంటారంట. అలాగే మరి జేమ్స్ యొక్క, అంటే యాకోబు యొక్క కుమారుడైన యూదా అని చెప్పేసి. సో వీళ్ళని ఎలా పిలిచాడు, ఏ సందర్భంలో పిలిచాడు అనేది ఎక్కడ కూడా బైబిల్లో మరి రాయబడలేదు, కానీ వీరందరినీ కూడా మరి ఆయన శిష్యులుగా పిలిచి ఉన్నారు, శ్రేష్టంగా పిలిచి ఉన్నాడు. సో వీరందరూ కూడా 12 మంది కూడా 3.5 సంవత్సరాలు, అంటే వీరి గురించి ఆరంభం నుండి అంతం వరకు ధ్యానించేంత సమయం మనకి లేదు, కానీ కొద్దిగా క్లుప్తంగా వీరి గురించి ఆలోచన చేస్తే, పేతురు గురించి మనం ఎప్పుడు ధ్యానిస్తూనే ఉంటాము, యోహాను గురించి మనకి తెలిసిందే, ఆంద్రూ గురించి మనకి తెలిసిందే, యాకోబు గురించి కూడా తెలిసిందే, మత్తయి అయితే ఆయన పుస్తకము రాసి ఉన్నాడు. మరి బర్తలేము ఎవరు అనేది చూస్తే, బర్తలేము గారు ఎవరంటే ఆయన కూడా భారతదేశానికి వచ్చిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. భారతదేశానికి రావడం అనేది ఆయన మరి ఎప్పుడు వచ్చాడు అంటే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత, అహరోనమై వెళ్ళిన తర్వాత, యాకోబుని అనే వ్యక్తిని చంపిన తర్వాత స్కాటర్ అయిపోతారండి శిష్యులంతా కూడా. అంటే వీరితో పాటుగా దేవాది దేవుడు ముందైతే వీరిని అపోస్తలని పిలిచాడండి. వీరి తర్వాత 70 మందిని పిలిచాడు. తర్వాత కొద్దిమంది యాడ్ అవుతూ లాస్ట్కు 120 మంది మేడగదిలో నిలబడినప్పుడు వారితో పాటుగా ఇంకా మరి పేతురు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అలా మరి వేల మంది కూడా మరి దేవుని రాజ్యంలోకి యాడ్ అవుతూ వీరితో పాటుగా ప్రయాణం చేస్తూ మరి శిష్యుల గుంపులో
వారు ఏకమవుతా ఉన్నారు, ముందుకు సాగుతూ ఉన్నారు, దేవుని సేవ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక రకంగా దేవుని పరిచర్యలో సువార్తలో పాలు భాగస్థలు అవుతూ ఉంటుండగా ఒకానొక సందర్భంలో మరి అక్కడ పర్సిక్యూషన్ అనేది ఆరంభించబడినప్పుడు మరి యేసుని వెంబడిస్తున్న వారిని చంపుతున్న సమయంలో మరి అక్కడున్న వారంతా కూడా మరి సపరేట్ అయిపోయి స్కాటర్ అయిపోయి వారికి దేవుడు ప్రేరేపించిన స్థలాలకి వాళ్ళని పంపిస్తే అప్పుడు బెర్తలేం అనే వ్యక్తి భారతదేశానికి వచ్చినట్టుగా మరి దేవుడు మరి అక్కడ పరిశుద్ధాత్మ చేత లిఖించబడినాడు. అంటే మనకి యాక్చువల్గా బైబిల్లో ఎక్కడ రాయబడలేదండి, మరి ఇది థియాలజీలో కానీ లేకపోతే హిస్టరీలో కానీ చూసినప్పుడు తెలుస్తుందని. మళ్ళీ తర్వాత ఫిలిప్ గారు కూడా ఎంతో గొప్ప సేవ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. మరి తోమా గారి గురించి అయితే మరి చెప్పనక్కర్లేదు, ఆయన కూడా భారతదేశానికి వచ్చాడు, అటు కేరళ ప్రాంతంలోను, ఆ తర్వాత మరి గోవా ప్రాంతంలోను, తర్వాత మరి తమిళనాడు ప్రాంతంలో మరి ఆయన చేసిన సేవ గురించి మనకి తెలిసినదే. మరి యాకోబు గారు, సీమోను గారు, యూదా వీరు ఎక్కడ సేవ చేశారు అనేది చూస్తే మనం థియాలజీకి వెళ్ళిపోయినా మరి హిస్టరీస్కి వెళ్ళిపోయినా కానీ వారి గురించి రాయబడుతుంది. కానీ ఒకటి సత్యం ఏంటంటే యూదా ఇస్కరియోతు మాత్రమే దేవునికి విరుద్ధమైన పని చేసి మరి ఇటు సేవకి పనికి రాలేదు, దేవునికి పనికిరాని వాడైపోయాడు. కానీ 11 మంది మాత్రం దేవుని పాదాలు పట్టుకున్నారు. 3.5 సంవత్సరాలు వారు ఏ రీతిగా బ్రతికారో దేవుని దగ్గర, కానీ ఆ తర్వాత వాళ్ళు మరి దేవుని కోసమే బ్రతికి హతసాక్షులు అయ్యారండి. ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులు అయిపోయారని మరి సత్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయండి. అవును, అందరూ కూడా హతసాక్షులే, వారెవ్వరూ కూడా ఒట్టి మరణానికి మరి ఎవ్వరూ కాలేదు. యోహాను గారు మాత్రం నిజమేనండి. యోహాను గారి పరిస్థితి ఏంటంటే ఒకసారి తన్ని నూనె అలో పడివేస్తే అంట వేడి నూనెలో పోసి చంపేయాలని చూస్తే అక్కడ అద్భుతం ఏంటంటే ఆయనకి ఏం కాలేదు. శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎలా అయితే అగ్నిగుండంలో వేస్తే వాళ్ళకి ఏమీ కాలేదు, అలాగే యోహాను కొత్త నిబంధనలో కూడా యోహాను గారికి నూనెలో వేస్తే కూడా ఆయనకి ఏమీ కాలేదంట. ఆ తర్వాత అతన్ని ఏం చేయాలో అర్థం కాక, ఎలా చంపాలో కూడా అర్థం కాక పద్మాసు అనే దివిటిలో పెట్టినప్పుడు అక్కడ దేవాది దేవుడు దర్శించి ప్రకటన గ్రంథం రాపించినట్టుగా మనం చూస్తూ ఉంటాము. నిజమే కదండి. నిజం చెప్పాలంటే మరి యోహాన్ని కాపాడిన దేవుడు పేతురుని కాపాడలేడా? యాకోబుని మొదటిగా హతసాక్షి ఎందుకు దేవుడు అనుమతించి ఉన్నాడు అనేది మనం చూస్తే ఒక్కటండి, మనము దేవుని బిడ్డలుగా పిలువబడిన అపోస్తులని పిలువబడిన వారండి హతసాక్షులైపోయారు. దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళండి హతసాక్షులైపోయారు. అద్భుతాలు సూచక్రియలు వీరిని వెంటాడుతూ ఉన్నప్పుడు మరి ఎంతోమంది వీరిని ఆ దేవుళ్ళు అనుకుని కాళ్ళ మీద పడి మొక్కి ఉన్నప్పుడు వీళ్ళు సాగిలపడి వారితో పాటుగా మమ్మల్ని మీరు మొక్కకూడదు అని చెప్పేసి వీళ్ళు కూడా సాగిలపడి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నవారే కానీ వీళ్ళు మేమే దేవుళ్ళమని చెప్పుకున్నవారు కానే కాదండి. అలాంటి తగ్గింపు స్వభావం కలిగిన వీరిని మరి పరిస్థితులు వారిని చంపినా సరే వాళ్ళు దేవుని కోసం చచ్చిపోయారు. ఒకరైతే అసలు ఎలా అంటే యేసు ప్రభువారు మరి క్రాస్ పైకి తల అయితే మరి నేను అలా యేసు ప్రభులాగా సిలువ వేయాలని శిక్ష వస్తే నన్ను అలా వేయకండి, మీరు సిలువనే వేయండి, కానీ నన్ను యేసు ప్రభులాగా తలపు కాదు పైకి నన్ను తల కిందికి పెట్టి వేయండి, మరి సిలువలాగా మరణించేంత యోగ్యత నాకు లేదని తగ్గించుకుని తలని కిందికి వేలాడి దీపించుకున్న గొప్ప శిష్యుడండి. మరి ఇంతమంది ఉన్నారు మరి వాళ్ళ అపోస్తులని. ఇప్పుడు మనము దేవుని బిడ్డలము, దేవుని చేత పిలువబడిన వారమే, ఏర్పాటు చేయబడిన వారమే, క్రైస్తవులమే, దేవుని కోసం బ్రతుకుతున్న వారమే, దేవుని కొరకు పాకలాడుతున్న వారమే, దేవుని కోసం ప్రాణమైన ఇస్తాము, దేవుని కోసం ఏమైనా చేస్తామన్న వారమే, దేవుని కోసము వాదిస్తున్న వారమే. కానీ కొన్ని సందర్భాలలో అజ్ఞానంగా చెయ్యకూడని పనులు మనం చేస్తున్నాం. సరే తప్పులు చేస్తున్నామా, మనుషులం, సరే తప్పిపోతాం, పడిపోతాం. దావీదుకు నీ క్షమించిన దేవుడు మనల్ని క్షమిస్తాడు, మళ్ళీ లేద్దాం. నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తాం. ఇంతవరకు బాగుందండి క్రైస్తవ జీవితం, సేవకుల జీవితం, అపోస్తలమైన మన జీవితాలు. కానీ హతసాక్షులు అవ్వడానికి ఎందుకు మనం భయపడుతున్నాము అనేది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి సిస్టర్, ఎప్పుడు చూసిన హతసాక్షులకి ఎందుకు ఒప్పుకుంటుంది? మనకు హక్కు లేదా బ్రతకడానికి, మనకు స్వాతంత్రం లేదా బ్రతకడానికి? అవునండి, నేను ఒక మాట అంటాను, మరి నెక్స్ట్ భాగంలో మనం ధ్యానించవచ్చు. ఏంటి అంటే దేవుడు వాళ్ళని అపోస్తలుగా పిలిచాడే, కానీ అంటే జీవితాంతం మీరు బ్రతికే ఉంటారు, మీకు మరణం అనేది ఉండదు, మీరు నా కోసం చచ్చిపోయిన వాళ్ళని లేపుతారు కాబట్టి మీరు కూడా చచ్చేయపోరు అని చెప్పేసి చెప్పలేదు కదండి. కాబట్టి దేవాది దేవుడు మన మరణాన్ని ఎవరి చేతిలో పెట్టి ఉన్నాడో, ఎట్లా పెట్టి ఉన్నాడో, మన మరణం వల్ల ఎవరికి మేలవుతుందో, మన మరణం దేవునికి ఎట్లా మహిమ తీసుకొస్తుందో అనేది కూడా మనం ఆలోచన చేయవలసిన వారు. నిజంగా చెప్పాలంటే ఒక స్టెఫెన్ ఎవరండి, 70 మందిలో ఒకడై ఉన్న వ్యక్తి. సేవ పెరుగుతూ ఉంటే మనకు ఒకానొక సమయంలో స్టెఫెన్ని ఎన్నుకున్నారు. మరి స్టెఫెన్ని కూడా ఇక్కడ రాయొచ్చేమో పేరు. మరి అతన్ని రాళ్లతో కొట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడండి,
నిజం చెప్పాలంటే అభిషేకించబడినవాడు, ఆత్మచేత నింపబడినవాడు, పరలోక దర్శనాన్ని చూస్తున్నవాడు మరణాన్ని జయించలేడా? మరణాన్ని నుండి దేవాది దేవుడు స్టెఫెన్ని కాపాడలేడా అంటే కాదండి. అది అవసరం ఆ సమయంలో. ఆ మరణము పౌలు భక్తుడిని, అంటే సౌలు అని పిలువబడుతున్న పౌల్ని మార్చడానికి ఆయుధంగా ఆ మరణం అనేది పనికొచ్చింది. ఆ స్టెఫెన్ గారిని చంపకపోతే, ఆ యాకోబు గారిని చంపకపోతే ఆ సిచ్యువేషన్లో వారు అక్కడి నుండి వెళ్ళిపోయేవారే కాదు, అక్కడే ఉన్నారు. ఎస్, ఆత్మను పొందుకునేంతవరకు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేంతవరకు మీరు యెరూషలేములో వేచి ఉండండి. ఆ తర్వాత మీరు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు అని చెప్పినాడు దేవాది దేవుడు. కానీ వారు అక్కడే ఉన్నారు, అక్కడే తిరుగుతున్నారు, ఆత్మని పొందుకున్నారు. 120 మంది అక్కడే అభిషేకించబడినారు, అక్కడే సేవ చేస్తున్నారు, అక్కడే హింసించబడుతున్నారు. కానీ ఆ హింసలో ఎప్పుడైతే ఒకరి తర్వాత ఒకరిని చంపడం ఆరంభించారో వెంటనే వాళ్ళు స్కాటర్ అయిపోయినారు. నిజమే, పిరుకోలలాగా పారిపోలేదండి. ఇది మీరు గమనించాలా. మళ్ళా పిరికోలలాగా యేసుక్రీస్తు దేవుడు కాదని వాళ్ళకి భయపడి దేవుని విడిచిపెట్టిపోలేదు, దేవుని కాదని వెళ్ళిపోలేదు. కానీ ఆ సందర్భాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, వారికి దేవుడు అప్పచెప్పిన బాధ్యతను బట్టి వారు వెళ్ళాల్సిన స్థలములకి వెళ్ళి సేవ చేసి దేవుని నిమిత్తము దేవుని పరుగు పందాన్ని ముగించి సాక్షులయ్యారు. అపోస్తల వీర మరణానికి మరి వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజం చెప్పాలంటే వాళ్ళకి పేర్లు అపోస్తులని ఎప్పుడు వాళ్ళకి తెలుసా అండి? మరణించిన తర్వాత, వాళ్ళు దేవుని కోసం చనిపోయిన తర్వాత వాళ్ళకి పేర్లు పెట్టాలి. కానీ దేవుడు ముందుగానే పెట్టి ఉన్నాడు. అవునండి, అపోస్తులు అంటే దేవుని అనుసరించువారే అండి. అందరికీ ఆ పేరు రాకపోవచ్చు, అందరూ ఆ పేరు చేత పిలువబడ్డానికి ఇష్టపడకపోవచ్చు. కానీ నిజం చెప్పాలి అంటే దేవుడు తన శిష్యులని పిలిచినట్టుగానే మనల్ని కూడా పిలుస్తున్నాడు. శిష్యులని అపోస్తులని పేరు పెట్టాడంట. నెక్స్ట్ నేమ్ అంటే ఇట్స్ లైక్ ఏ సెకండ్ నేమ్, ఒక ముద్దు పేరు, లేకపోతే వాళ్ళకంటూ ఇవ్వబడిన ఒక బిరుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇంతమంది అపోస్తులు ఉన్నారు అంటే దేవుణ్ణి అనుసరించేవారు, దేవుని కోసం బ్రతకాలని తీర్మానం తీసుకున్న వారందరం కూడా అపోస్తులమని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిరుదుల గురించి చెప్పట్లేదు, కానీ సాక్షులుగా మార్చబడిన వారు దేవుని బిడ్డలుగా ఉన్నారని మరి మీకు చెప్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంత్యకాలంలో మనకి ఎన్నో వస్తాయి, అవును, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో జరుగుతాయి. మీరు నా నామ నిమిత్తం హింసించబడతారు, నా నిమిత్తము మిమ్మల్ని చంపివేస్తారు. అంత మాత్రమే కాదు, మీకు ఏ మాట ఇవ్వాలో నేను సహాయం చేస్తాను, మీ నోటిలో నేను ఆ మాట పెడతాను, మీరు భయపడకండి. మీరు అధికారులు ఎదుట నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఏ మాట నేను పెడతాను ఆ మాటతో మీరు మాట్లాడొచ్చు అనే ఒక ధైర్యం చెప్తున్నాడు. కాపాడే సిచ్యువేషన్స్ ఉంటాయి. పౌలు భక్తుడిని ఎన్నిసార్లు చంపాలని చూశారండి, ఎన్నిసార్లు మరణ శిక్షకు అప్పచెప్పి ఉన్నారు, ఎన్నిసార్లు మరి సాతాను శోధనలతోటి ఆయన పడిపోయి ఉన్నాడు, ఎన్నిసార్లు సముద్రంలో మరి చనిపోవడానికి సంసిద్ధమైపోయాడు, అంటే చచ్చిపోయే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు, అంటే మరణ అంచుల వరకు వెళ్ళిపోయాడండి. ఆకలి మరణాలు, అలాగే మరి అనారోగ్య పరిస్థితులు, మరి ప్రకృతి వలన కూడా మరణ స్థితి దాకా వెళ్లాల్సి వచ్చింది. కానీ దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నిమిత్తము ప్రతి దగ్గర కాపాడుకుంటూ వచ్చినాడు. నేనేం చెప్తున్నాను అంటే కాపాడబడాల్సిన సమయం వస్తే దేవుడే మనల్ని కాపాడుతాడు. సాక్షులు అవ్వాల్సిన పరిస్థితి వస్తే దేవుడే మనకి ఆ మరణాన్ని అనుమతిస్తాడు. కానీ మన మరణము ఎంతో మందికి మేలుకరముగా మార్చబడును గాక అని మనం ప్రార్థన చేసుకుందాం. ఎస్, ఇదండి మన ప్రార్థన ఉండాలి. నిజం చెప్పండి, ఎస్ ప్రభా, నన్ను వాడుకో, నన్ను ఉపయోగించుకో ప్రభా, నన్ను చెక్కు ప్రభా, నన్ను సరిచేయి, నీకు ఇష్టమైన పాత్రగా వాడుకో ప్రభా. అవును, నా మరణమైనను సరే నీకు మహిమని తీసుకురావాలి. నా జీవితంలో నేను జీవించే ప్రతి నిమిషము నిన్ను మహిమపరిచే రీతిగానే జీవించాలి అని మనము సిద్ధపడాలండి. ఇది ఆయతపరచబడే ధ్యానాలలో నేను చెప్పాలనుకుంటున్న మాట. ఎస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ దిస్ వరల్డ్ అండి. ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పేసి మనం ఒప్పుకుందాము. మార్చబడాల్సిన వారు మార్చబడతారండి. మన మరణాన్ని బట్టి మార్చబడతారా, మన జీవితాలను బట్టి మార్చబడతారా, మన స్వార్థ ద్వారా మార్చబడతారా, మన ద్వారా జరిగే కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, స్వార్థ ద్వారా మనం చేసే ఏ కార్యం ద్వారా ఇతరులు దేవుని వైపు ఆకర్షించబడి ఆత్మల రక్షణ పంటని మనం కోసుకుంటాము. ఎస్, పైరు విస్తారంగా ఉందంట, పైరు పంటకు వచ్చిందంట, కోసేవారే లేరు అని ఇప్పటికీ అర్థమవుతుంది. ఎందుకంటే మనం కోయవలసిన వారం కోయడానికి వెళ్ళకుండా ఇంకొక పని చేపట్టుకుంటున్నామండి, ఇంకొక బాధ్యతలకు వెళ్ళిపోతున్నాం. దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతని చేయకుండా అప్పచెప్పని బాధ్యత నిమిత్తం పరుగులెడుతున్నాం
పరిగెడుతున్నాం, ఎక్కడో పాకులాడుతున్నాం, ఏదో పేరు, ఏదో గొప్ప. ఎందుకండి? దేవుని సేవలో పేరు కోసం, ప్రత్యేకత కోసం ఈ అభిషేక్తులు పరిగెత్తనప్పుడు మనం ఎవరమండి పరిగెత్తడానికి? వాళ్ళలో ఉన్న కొద్దిపాటి అభిషేకం మనకుందా? వాళ్ళలో ఉన్న కొద్దిపాటి నిరీక్షణ మనకుందా? వాళ్ళలోని కొద్దిపాటి సమర్పణ మనకు కలిగి ఉందా? లేనప్పుడు వాళ్ళతో పాటుగా పోల్చుకోవాలి, వాళ్ళతో పాటుగా మనము జీవించాలి, వాళ్ళలాగా జీవించాలని ఆశ ఉంది, అద్భుతాలు జరగాలని కోరిక ఉంది, కానీ వాళ్ళలాగా చావడానికి మాత్రం ఇష్టం లేదు. వాళ్ళలాగా త్యాగపూర్వకమైన జీవితం మనకొద్దు. వాళ్ళలాగా మనము బ్రతకడానికి ఇష్టపడట్లేదు, సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రీతిగా నువ్వు బ్రతకాలని వచ్చినావు ఈరోజు తీర్మానం తీసుకో. నీకు సేవ చేయాలనే ఆశ ఉందా? సేవ చేయాలన్న సమర్పణ కలిగిన మనస్సు నీకుంటే చెయ్యి. దేవుని సేవ ఏ రూపంలోనే చెయ్యి, ఏ రకంగానే చెయ్యి. నీ సహాయ స్థితిలో నువ్వు ఏ రకంగానో దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నీ నిస్సహాయ స్థితినే ఆయన బలంగా మార్చుకుంటాడు, అద్భుతంగా మార్చుకుంటాడు. ఆయన ఉన్న చోట నుండే, నువ్వు నిలబడుతున్న చోట నుండే, నువ్వు కూర్చున్న చోట నుండే, నువ్వు కదలలేని నీ స్థితి నుండే ఆయన నిన్ను ఒక ఆయుధముగా, ఆయనకు రాజ్య నిమిత్తము ఒక అంబుల పొదలోని బాణములాగా నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు సమర్పించుకుంటావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 6వ అధ్యాయం 17 నుండి 19వ వచనం చదివినప్పుడు ఇక్కడ ఆయన ఎంతోమంది అంట, హీ హీల్డ్ గ్రేట్ మల్టిట్యూడ్స్ అంట. ఎంతోమంది, చాలామంది కుప్పలుగా వచ్చారంట. ఎక్కడికి వచ్చారు తెలుసండి? పెద్ద ప్రపంచంలో అదొక చిన్న ప్రాంతం. ఆయన తిరిగింది ఆ చిన్న ప్రాంతాలలో, అంటే కొన్ని 100,000 కిలోమీటర్లు కూడా కాదండి. ఆ కిలోమీటర్లలో ఆయన తిరుగుతూ ఉన్నాడు 3.5 సంవత్సరాలు. చేయగల కార్యాలన్నీ చేస్తున్నాడు, అద్భుతాలన్నీ చేస్తున్నాడు. ఆయన గురించి అందరికీ తెలిసిపోతూనే ఉంది, కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, జరుగుతూనే ఉన్నాయి, పొందుకొని అలా వెళ్ళిపోతున్నారేమో. దేవుణ్ణి వెంబడించేది మాత్రం కొద్ది మందే. ఆ 3.5 సంవత్సరాలు మాత్రం ఈ 12 మంది, వారితో పాటుగా తర్వాత ఒక 70 మంది. యేసుప్రభు మరణం సమయంలో తిరిగి పునరుత్థానుడైన తర్వాత యేసుప్రభు చెప్పిన మాటకి లోబడిన యథార్థమైన శిష్యులు కేవలం 120 మంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందులో మేరీ తల్లి కూడా ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యలో ఇన్ని గొప్ప అద్భుతాలు, సూచక్రియలు యేసు ప్రభు చేస్తే కూడా అతన్ని వెంబడించి అతను చెప్పిన చివరి మాటకి లోబడి 120 మంది మాత్రమే మేడగదిలో ఉన్నారు. అంటే 120 మంది మాత్రమే పడతారా మేడగదిలో అంటే అది నాకు తెలియదండి. కానీ 120 మంది మాత్రమే ఉన్నారు. ఒకవేళ అక్కడ ప్లేస్ సరిపోకపోతే కింద వెయిట్ చేయాలి, బయట వెయిట్ చేయాలి, ఎక్కడో వెయిట్ చేయాలి. ఆ 120 మంది అనే సంఖ్య చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మేడగది అనేది ఓకే, బాగుంది, అక్కడ వెయిట్ చేయమని చెప్పాల. కానీ దేవాది దేవుడు యెరూషలేంలో వెయిట్ చేయమని చెప్పాడు. వాళ్ళు ఎక్కడ వెయిట్ చేశారంటే యెరూషలేంలో ఉన్న మేడగదిలో వెయిట్ చేశారు. అక్కడ 120 మంది పట్టారని కాదండి, 120 మంది మాత్రమే ఆయన స్వరానికి లోబడి అక్కడ వేచి ఉన్నారు. ఆ టైంలో 120 మందిని పిలిచి చెప్పాడా, వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నాడా అని బైబిల్ చెప్పలేదండి. కానీ అహరోణమై వెళ్తున్నప్పుడు ఆ యేసు ప్రభుని చూసిన కొంతమందే కావచ్చు, చూడని వారు కూడా ఉండొచ్చు అందులో. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించి యేసు ప్రభు కోసము ఎదురు చూసిన వారిలో ఆ 10 రోజులే అండి. 40వ దినమున ఆయన అహరోణమే వెళ్ళిపోతారు. అవునండి, పెంతెకోస్తు దినం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. రాబోయే రోజులలో పెంతెకోస్తు దినం రాబోతుంది కదా అండి. నిజంగా 10 రోజులే, 40 రోజులైతే యేసు ప్రభు వారు వాళ్ళతో 3.5 సంవత్సరాలు మాట్లాడిన దేవుడు మళ్ళా 40 రోజులు మాట్లాడుతూ వాళ్ళని బలపరుస్తూ ఆయన అహరోణమే వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినము అంటే ఎన్ని రోజులు తెలుసా అండి? 40 నుండి 10 అంటే 50 రోజులు. అంటే కేవలం 10 రోజులు మాత్రమే వాళ్ళు యెరూషలేములో ఎదురు చూసినప్పుడు 120 మంది మాత్రమే ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతమంది అద్భుతాలు పొందుకొని 120 మంది అంటే యేసు ప్రభుకి విలువ లేదా? యేసు ప్రభుకి ఆలోచన చేద్దామా ఒక్కసారి? కానీ అది కేవలం ప్రణాళిక మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుని అప్పుడే 120 మంది మాత్రమే నమ్మితే మనల్ని ఎవరు నమ్ముతారని నువ్వు వెనక్కి అడిగేయడానికి వీలు లేదు. అదే యేసు ప్రభు మాటలను బట్టి 120 మంది వచ్చి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు మాటను నమ్మి నిలబడి మాట్లాడినప్పుడు పేతురు మాట్లాడితే 3,000 మంది ఆకర్షించబడలేదా? తర్వాత అద్భుతము జరిగినప్పుడు 5,000 మంది ఆకర్షించబడలేదా? నేనేమంటున్నానంటే యేసు ప్రభు వారు ఎంత చెయ్యాలని వచ్చారో అంతే చేశారని దేవునికి స్తోత్రం కలుగును గాక. దోస్ ఆర్ ద శాంపుల్ వర్క్స్. అద్భుతాలు చూపించాడు, ఇలా మీరు చేయండి అన్నాడు. ఇదిగో ఇలా మనుషులను మిమ్మల్ని వెంబడిస్తారు, నన్ను వెంబడిస్తారు, ఇలా ఉంటుంది అని చెప్పేసి బోధించి జస్ట్ టేస్ట్ అన్నమాట, టేస్ట్ మాత్రమే, రుచి మాత్రమే చూపించే పరిచర్య
దేవుడు చేశాడు. ఎందుకంటే అది కేవలం తర్వాత సేవ ఎట్లా చేయాలని తర్ఫీదు మాత్రమే 120 మందికి యేసు ప్రభు వారు చూపించి వెళ్ళారు. కానీ నిజం చెప్పాలంటే ఆయన వచ్చిన మెయిన్ కార్యం సంపూర్ణం చేశాడు. ఏంటంటే ఆయన ఇక్కడే ఉండే ప్రపంచాన్ని అంతా కూడా రక్షించుకొని పోవచ్చు కదండి, కాదండి, అందరినీ మార్చవచ్చు కదండి, అది మనకు అప్పచెప్పి ఉన్నాడు. అందుకే మొదటగా ఈ 12 మందిని ఏర్పాటు చేసుకుని, వాళ్ళ ద్వారా ఇంకా ఏర్పాటు చేసుకుని, వాళ్ళ ద్వారా 120 మందిని ఏర్పాటు చేసుకుని, వాళ్ళ ద్వారా వేల లక్షల మందిని ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు కోట్ల మందిని ఏర్పాటు చేసుకొని ఎంతో మందిని పరలోక వారసులుగా చేయడానికి మనల్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఉంటావా ఆయన అంబల పొదలోని బాణములాగా, ఆయన చేత నల్లగొట్టబడుటకు, ఆయన చేత తర్ఫీదు పొందుకుంటకు, ఆయన చేత సిద్ధపరచబడుటకు నువ్వు సంసిద్ధంగా సమర్పించుకుంటావా? ఈరోజు అన్ని విడిచిపెడతావా దేవుని కోసం? ముందుగా పాపాన్ని విడిచిపెట్టు, ముందుగా నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టు, ముందుగా నీ తలంపులని పక్కకు పెట్టేసి ఆయన చెప్పినట్టుగా యెరూషలేము అనే యథార్థమైన స్థలంలో నువ్వు నిలబడతావా అంటే అక్కడ యెరూషలేమని కాదండి, నీ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రభువా నేనేం చేయాలి, ఏం చేయగలను, నువ్వు చెప్తావా, లేకపోతే నేను చేసే పనిలో నాకు తోడుగా ఉంటావా అని చెప్పేసి నువ్వు ముందుకు సాగితే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా అత సాక్షులు అయ్యారండి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని చిత్తం అయితే ఒకరోజు రాబోయే కాలంలో వీళ్ళందరి గురించి ఒక్కరోజు ఒక్కొక్కరి గురించి ధ్యానిద్దాము. దేవుని మనకి సమయం ఇస్తే క్లుప్తంగానే మీకు చెప్తున్నాను చూడండి. ఎంతమంది వాళ్ళందరూ అన్ని రకాల వ్యాధులు కలిగిన వాళ్ళని 12 మంది శిష్యులని అభిషేకించాడు. వాళ్ళకి అపోస్తులను పిలిచి వాళ్ళ ద్వారా అద్భుతాలు చేయడానికి మళ్ళా ప్రతిష్ఠిస్తాడని ఇంకా మళ్ళీ ఉంది. నెక్స్ట్ మనం ధ్యానించబోతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు ఉన్న చోట ఎక్కడ యేసు ప్రభు ఉంటే అక్కడికి రైనైతే ఒక ఊరు అనుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. తర్వాత మరి ఎంతోమంది యేసు ప్రభుని గురించి తెలుసుకొని యేసు ప్రభు చేస్తున్న కార్యాలు వింటూ ఆయన దగ్గరకు వస్తూ అందరూ కూడా స్వస్థపరచబడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఎవరెవరైతే అన్క్లీన్ స్పిరిట్స్ అంటే అపవిత్రమైన ఆత్మల చేత పీడింపబడుతున్నారో వారందరూ కూడా వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు, విడుదల పొందుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, మరి ఎంతోమంది అతన్ని ముడితే చాలని చెప్పేసి ముట్టుకుంటున్నారు. ఆయనను ముట్టి స్వస్థత పొందుకొని ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లిస్టులో క్రైస్తవులమైన మనం ఉంటే లాభం ఏంటి? అన్యులంటే తెలియకుండా ఉన్నారేమో. మనము కూడా అద్భుతాల కోసం, సూచక్రియల కోసం, స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా మనం బ్రతికిన జీవితాలు చాలని దేవుని పేరిట ఈరోజు బ్రతిలాడుతున్నాను మిమ్మల్ని. మనము దేవునికి అపోస్తలులుగానే ఉందాం. ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలిచినవాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆనాడు ఆ 12 మంది శిష్యులని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈరోజు మనల్ని కూడా అపోస్తలుగా పిలుస్తున్నాడు. మనము విడిచిపెట్టి లోకంలో జీవించాల్సిన రీతిగా జీవించకుండా పరలోక వారసులుగా జీవిస్తూ ఈ లోకంలో బ్రతుకుదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ద్వారా ఎన్ని అద్భుతాలు జరగని, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరగని పేతురు, యోహాను 12 మంది శిష్యుల్లాగా అంత సాక్షులు అవుదామా? అవును, యూదా ఇస్కరియోతు అయితే తను కోల్పోయాడు. నేను నమ్ముతున్నాను యూదా ఇస్కరియోతు స్థానంలో 12వ వ్యక్తిగా దేవుడు పౌలు గారిని పెట్టి ఉన్నాడు. అదందరికీ తెలిసిన సత్యమే. పౌలు కూడా ఒంటరి పోరాటం అండి. పౌలుదైతే వీళ్ళందరూ నాకు ఇద్దరు అలవాటు ఫస్ట్లో. తర్వాత ఎవరి ప్రణాళికను బట్టి వాళ్ళు స్కాటర్ అయిపోయి ఒక్కొక్కరు వెళ్ళిపోయి పరిచర్యని తుదముట్టించేశారు, హతసాక్షులు అయిపోయారు. పౌలు భక్తుడైతే నిజమే ఫస్ట్లో ఒంటరి పోరాటమే చేశాడు. కొంతమంది సహాయం చేస్తూ ఉన్నారు, కొంతమంది నడిపిస్తూ ఉన్నారు. తర్వాత తను కూడా వెళ్ళాల్సిన మార్గంలో ఒంటరిగానే తను పరుగు పందాన్ని ముగించేశాడు. దేవుని పేరిట ఒక చిన్న సాక్ష్యం అండి ఈ ముగింపులో. ఈ గాస్పెల్ టీవీ పరిచర్య అండి మరి ప్రాముఖ్యంగా 7వ సంవత్సరం ముగించుకొని దేవుని నామంలో మే 1, 2024 8వ సంవత్సరపు టీవీ పరిచర్యలో అడుగు పెట్టబోతున్నానని అందరి బట్టి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నాకేదో ఉందని కాదు, నాకు డబ్బులు ఉన్నాయని కాదు, ఆస్తి ఉందని కాదు, అంతస్తుందని కాదు, సపోర్ట్ ఉందని కాదు, మరి ఏది ఉందని కాదు, కానీ ఒక్క టీవీ ప్రోగ్రాం ద్వారా రక్షించబడిన నేను 7వ సంవత్సరం మరి కొనసాగిస్తున్నానంటే ఇది కేవలం దేవుని కృప. ఎంతో మంది తల్లిదండ్రుల ప్రార్థన, ఎంతో మంది చేస్తున్న ప్రార్థన సపోర్ట్ అండి. అంత పెంచి ఇంకేమీ కాదు. ఆయన ఉన్నత ప్రణాళిక. నిజమే అండి, నేను ఒకటి అంటాను ఎప్పుడు కూడా, 7 సంవత్సరాలు నేను చేసిన ఈ టీవీ పరిచర్య ద్వారా దేవుని రాకడ ఆలస్యమైతే 7 తరం వరకైనా ఈ మెసేజ్లన్నీ కూడా మరి మనుషులకి అంది వాళ్ళు రక్షణలోకి వస్తే అంతకన్నా గొప్ప ధన్యత లేదు. నా మరణమైన నా జీవమైన దేవుని కొరకే అని చెప్పేసి నమ్ముతూ సమర్పించుకుంటున్నానండి. మరి అందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ముగింపులో ఈరోజు ఈ రీతిగా మరి దేవాది దేవుడు మరి ఈ శిష్యుల గురించి కొద్దిపాటిగా మరి మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ధన్యతకై వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నానని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం అయ్యా. నిజమే తండ్రి అయ్యా, నేను ఏ శిష్యులతో పాటుగా మమ్మల్ని కూడా పిలిచి ఉన్నావు తండ్రి. ఏ పాటి వారము తండ్రి అయ్యా, ఏ పేరు పెట్టి పిలిచినను ప్రభా, నువ్వైతే మమ్మల్ని నీ దాసులుగా, సేవకులుగా, సేవకురాలుగా, నీ బిడ్డలుగా, నీ
ప్రాణప్రియులుగా పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నావు, అభిషేకించావు. ఆ ప్రభా నైనా తండ్రి నువ్వు అభిషేక్తుడవు, నీ అభిషేకాన్ని మాకిచ్చి నీ కొరకు ప్రభా నైనా వెళ్ళమని చెప్పేసి శిష్యులుగా చేసుకున్న తండ్రి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మమ్మల్ని ఆయత్తపరచండి అయ్యా. నీ రాకడికి మేము ఎంతమందిని సిద్ధపరచాలో ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి ఇంకను బహుబలంగా వాడుకొని అంత్యకాలంలో తండ్రి ప్రభా నీ కోసం పనికొచ్చే పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని, నీ అంబుల పొదలని బాణముగా జీవించే భాగ్యాన్ని ప్రభా ప్రతి బిడ్డకి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.